దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ బుధవారపు దినమును బట్టి మన పరలోకపు తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనంలో పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అబ్రహాము ఎలియాజరుకిచ్చినటువంటి మాట. ఎలియాజరును దీవించి అబ్రహాము తన కుమారుడకు ఇస్సాకుకి కుమార్తెను కోడలను తీసుకురమ్మని పంపుటకు పంపినప్పుడు తన దూత దేవుని దూత నీకు ముందుగా నడుస్తుంది అని ఆ ఎలియాజరును పంపినాడు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మనకు ముందుగా నడుచువాడై ఉన్నాడు. ఇదిగో మీకంటే ముందుగా ఆయన గలిలయకు వెళ్ళునని దూత ప్రకటించింది స్త్రీలు విన్నారు. ఈ ఉదయకాలమున మన ముందు నడుచువాడు మన దేవుడు. ఆయన నీ చెయ్యి విడవడు, నిన్నెడబాయడు. దిగులు పడకు. నీకు కాపరి అయి నడుస్తున్నాడు. నువ్వు గాఢాంధకారపుల లోయలలో సంచరించిన నువ్వు ఏ అపాయానికి భయపడవు. ఆయన మీద విశ్వాసంతో ఈ రోజుని గడుపుము. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ బుధవారపు దినమున మీకు స్తోత్రాలు ఘనత చెల్లిస్తున్నాం. ఈ దినమందు మేము చేయవలసిన పనులు భారము మీ చేతికి అప్పజెప్పుకుంటున్నాము నాయనా. మా కుటుంబాలలో నెమ్మది కరువై ఉన్నది. నెమ్మదిని దయచేయండి. రుణ సమస్యలతో ఉన్నారు. అభివృద్ధిని కలగచేయండి. వ్యవసాయదారులు పంటలు దిగుబడి కావాలని ఎదురు చూస్తున్నారు. సహాయం చేయండి. ఆయా ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ఆఫీసర్లు, ఆయా బ్యాంకుల్లో, ఆయా ఆఫీసుల్లో పనిచేస్తున్న ఇంకా ఆఫీసర్లు దీవెనకరముగా పనిచేయుటకు సహాయం చేయండి. లేబర్లుగా ఉన్నవారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి డ్యూటీలు మెరుగవటానికి సహాయం చేయండి. గల్ఫ్ దేశాల్లో డ్రైవర్లుగా ఉన్నవారిని బట్టి షాపింగ్ మాల్లో, ఎయిర్పోర్టుల్లో, ఆయా స్థలాలలో నీ యొక్క పని చేస్తూ వారు పని చేస్తూ నీకు సాక్షులుగా ఉన్నారు నాయనా. వారిని దర్శించండి. క్రొత్తగా వెళ్ళిన వారు భాసవస్తానికి ఆశీర్వాదకరముగా ఉండటానికి మీ కార్యము జరిగించండి. మీరే మా దేవుడవు. మా కుటుంబాలు అక్రతలు ఎరిగిన దేవుడవు. మా అక్రతలన్నీ తీర్చండి. మహిమయు ఘనతయు ప్రభావములను మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘననామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.